భారతీయుడు సినిమా బాగా చూస్తాం, కానీ ఆ భారతీయుడిలో లంచం ఇవ్వద్దు, లంచం తీసుకోవద్దు అన్నది ఎవరం పాటించం. మనం లంచం ఇచ్చి పని చేయించుకుంటాం, లేకపోతే పని కాదు. లంచం తీసుకునేటటువంటి వాడికి ఆడికి పిల్లలు ఉంటారు, వాళ్ళకి భార్య బిడ్డలు ఉంటారు. వాళ్ళు అలా సంపాదించకపోతే మా వాడి సంపాదన ఎట్టగా మేము ఎట్టా పైకి రావాలని వాళ్ళు కోరుకుంటారు. నా బిడ్డల భవిష్యత్తు రీత్యా నేను లంచం తీసుకుంటే తప్పేంటి అనేది ఆ ఉద్యోగి పని ఉంటుంది. ఈ లంచం 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 అని చెప్పి నువ్వు 100 సినిమాలు రా, ఆ సినిమాను చూస్తాం, భావోద్వేగంతో పొంగిపోతాం, బ్లాక్లో టికెట్ కొనుక్కుంటాం. ఇదివరకు అయితే, ఇప్పుడు అధికారిక బ్లాక్, ఇవాళ ఎక్స్ట్రా డబ్బులు పెట్టి కొనుక్కుంటుంటాం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ లంచానికి మంచం వేసే మన వ్యవహారం ఏదైతే ఉందో, ఇప్పుడు అమెరికాలో పరువులు పోతున్నాయి. అదాని వ్యవహారం మొన్న ఒక ఎత్తు అయితే, తాజాగా భారత సంస్థలకు అమెరికా కంపెనీలు భారీగా ముడుపులు ఇచ్చినట్టు తేలింది. మూగ్, ఒరాకిల్ కార్పొరేషన్, అల్బెమార్లే, వీళ్ళ దగ్గర వీళ్ళు భారతదేశంలో లంచాలు ఇస్తే కానీ ఇలా పనులు అవ్వలేదట. ఎవరెవరికి లంచాలు ఇచ్చింది? దక్షిణ మధ్య రైల్వేకి, హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇది ముడుపుల మీద 300% అధికంగా పెనాల్టీ. ఇక్కడ వాళ్ళ దరిద్రం ఏంటంటే, వాళ్ళ దేశంలో పాపం ఇక్కడ లంచం ఇచ్చినట్టు తేలితే వాళ్ళు ప్రతిదీ లీగలైజ్డ్. అక్కడ అంటే ప్రతి రూపాయి లెక్క కడుతుంది. ఇప్పుడు మనకు కూడా ప్రతి రూపాయి లెక్క కడుతున్నారు. చివరికి అందుకని ఏం చేస్తున్నారు, ఈ బ్లాక్ మనీ సపరేట్గా అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట. ఇట్లాంటి ఈ లంచానికి మంచం వేసేటటువంటి వ్యవహారాల కారణంగా వాళ్ళకి ఇక్కడేమో లంచం వేస్తే కానీ పని అవ్వట్ల, అక్కడేం పెనాల్టీలు వేస్తున్నారు వాళ్ళ మీద అమెరికాలో. ఇట్లాగా భారతదేశం పరువు మాత్రం నడివీధిలో నగ్నంగా నిలబెడుతున్నారు.